రెండేళ్ల పాపుందని చెప్పినా కనికరం లేకుండా చంపేశారు. మతం అడిగి చంపారు అని ఓ పక్కన బాధితులు అంటున్నటువంటి ఒక వీడియో విందాం ముందు. కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే, మన ఇద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్ గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగిన. We both didn't respond anything. Then immediately I heard the shot. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంత వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హిస్ ఫేస్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లడ్. అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను. అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని. అయినా నేను పరిగెత్తుకుంటా వచ్చాను. నేను బయటకు రెస్క్యూ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వచ్చాను. నాకు ఎవరు కనిపించలేదు. అక్కడ ఉన్న వాళ్ళు నన్నే కిందకి తీసుకొచ్చి కింద ఆ సిపిఆర్ ఆర్మీకి దగ్గర పెట్టినారు. మేము నలుగురు ఉన్నాము. బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేస్తున్నారు. నేను మా హస్బెండ్ మాత్రం చేయబట్టుకునే ఉన్నాము. ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంతా ఇది విషయం ఏంటది. అక్కడ ఏం చెప్పారు, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపారు అని స్వయంగా బాధితులు చెప్తుంటే ఇప్పటికి కూడా కొంతమంది అది కాదు అని చెప్పి బాధించేటటువంటి వాళ్ళు, నువ్వు భారతీయుడువా కాదని అడిగారట. అక్కడ ఉన్నాడు భారతీయుడు కాకపోతే వేరేవాడు వస్తాడు, ఇంకోటి పోనీ వేరేవాడు వస్తే అడిగేం పోయే నష్టం, పాకిస్తానుడు అని అడిగి చంపుతాడా? ప్రాక్టికల్గా కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న, అంటే ఈ దేశంలో మన చరిత్రని ఎలా వక్రీకరించారు అంటే ఇలాంటి లంబడీ కొడుకులే చేసినటువంటిది, ఇలాంటి దరిద్రులే చేసినటువంటిది. కళ్ళ ఎదురుగుండా జరిగిన వాస్తవాలను అవాస్తవాలుగా వక్రీకరించి పోరాడినటువంటి యోధుల్ని గురించి తప్పుడు పుస్తకాలు రాసి మంచి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని తప్పుగా రాసి దుర్మార్గుల్ని గొప్పగా రాశారు అంటే ఇట్లాంటి ఇప్పుడు వాగేటటువంటి ఆ పందుల్లాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఇప్పుడు గనక మతాధారంగా చంపలేదంటే చెప్పు కొడితే కానీ ఇంకోసారి అట్టంటోడు మాట్లాడకుండా ఉంటాడు.